తీవ్ర సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు విచారణపై డైరెక్టర్ వర్సెస్ డైరెక్టర్ కామెంట్స్ వార్ బిగిన్ అయింది. సినీ ప్రముఖులను సిట్ దర్యాప్తు చేస్తున్న తీరుపై ఆర్జీవీ సోషల్ మీడియాలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. సిట్ విచారణకు వచ్చిన వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారన్న విధానంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలకు అకున్ సబర్వాల్ బాధ్యుడు కాదా అంటూ మరో కామెంట్ చేశారు వర్మ. ఎక్సైజ్ శాఖ ఇస్తున్న లీకుల వల్ల సదరు వ్యక్తులు పడుతున్న అవమానాల్ని పట్టించుకోవడం లేదని, అకున్ సబర్వాల్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రామ్ గోపాల్ వర్మ. డ్రగ్స్ కేసు విచారణపై డైరెక్టర్ వర్సెస్ డైరెక్టర్ కామెంట్స్ వార్ బిగిన్ అయింది. సినీ ప్రముఖులను సిట్ దర్యాప్తు చేస్తున్న తీరుపై ఆర్జీవీ సోషల్ మీడియాలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. సిట్ విచారణకు వచ్చిన వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారన్న విధానంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలకు అకున్ సబర్వాల్ బాధ్యుడు అంటూ మరో కామెంట్ చేశారు వర్మ. ఎక్సైజ్ శాఖ ఇస్తున్న లీకుల వల్ల సదరు వ్యక్తులు పడుతున్న అవమానాల్ని పట్టించుకోవడం లేదని, అకున్ సబర్వాల్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రామ్ గోపాల్ వర్మ. చంద్రవదన్ కౌంటర్ తర్వాత రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చుకున్నారు. అకున్ సబర్వాల్ గాని ఆయన శాఖ నిజాయితీని గాని తాను శంకించడం లేదని చెప్పారు వర్మ. అయితే డ్రగ్స్ కేసులో నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా, అభియోగాలు మోపకుండా మీడియాకు లీకులిచ్చి సినీ ప్రముఖుల పేరు ప్రఖ్యాతల్ని దెబ్బతీస్తున్నారని, వారి కుటుంబాల వేదనకు కారణమవుతున్నారని వర్మ వ్యాఖ్యానించారు. రామ్ గోపాల్ వర్మ విమర్శలకు ఎక్సైజ్ శాఖ అంతే స్పీడ్ గా కౌంటర్ ఇచ్చింది. వర్మ పేరును ప్రస్తావించకుండానే ఆయన చేసిన ఫేస్బుక్ కామెంట్స్ పై ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తిప్పికొట్టారు. తమ శాఖకు ఏ రంగంపైనా ద్వేషం లేదని, సినీ రంగాన్ని టార్గెట్ చేశామని చెప్పడం సరికాదు అన్నారు చంద్రవదన్. చట్టానికి లోబడి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే దర్యాప్తు సాగుతోందని వివరించారు చంద్రవదన్. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నచ్చడం లేదా? సినీ ప్రముఖులను ప్రశ్నలు అడిగితే రాముకు కోపం వస్తోందా? ఈ సంచలన దర్శకుడు రాసిన రాతలు చూస్తుంటే సగటు మనిషికొచ్చే అనుమానం ఇదే. డ్రగ్స్ కేసు దర్యాప్తు గురించి వార్తలు రాస్తున్న మీడియాపై కూడా వర్మ చిందులు తొక్కుతున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో వర్మ తొలిసారిగా స్పందించారు. అకున్ సబర్వాల్ ని అమరేంద్ర బాహుబలి రేంజ్ లో మీడియా ఎక్కువ చేసి చూపెడుతోందని ఆర్జీవీ చిందులు వేశారు. చట్టం తన పని తాను చేసుకుపోయి డ్రగ్స్ గురించి ఎటువంటి నిజం చూపుతోందో అని తెలీదన్నారు. కానీ ఈ హైప్ చూసి రాజమౌళి అకున్ సబర్వాల్ తో బాహుబలి 3 సినిమా తీసేస్తాడేమో అని వెటకారంగా స్పందించారు వర్మ. అబ్కారీ శాఖ గురించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందా అన్నది కూడా ఎవరికీ తెలీదన్నారు. సినీ పరిశ్రమను టీజర్, ట్రైలర్ గా వాడుకోవడం వల్లే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి జనానికి తెలుస్తోందని వర్మ వ్యంగ్యంగా స్పందించారు. అయితే సినీ ప్రముఖులను ప్రశ్నించినట్లే స్కూలు పిల్లల్ని కూడా ప్రశ్నిస్తారా అంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని సూటిగా ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ. పూరి జగన్నాథ్ ని, సుబ్బరాజును ప్రశ్నించినట్లే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థుల్ని కూడా 12 గంటల పాటు సిట్ ప్రశ్నిస్తుందా అని వర్మ నిలదీశారు. మొత్తానికి సిట్ దర్యాప్తును నేరుగా ప్రశ్నించి తీవ్రంగా విమర్శించిన తొలి సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ. డ్రగ్స్ వ్యవహారంపై సినీ ప్రముఖుల్లో కొద్దిమంది మాత్రమే స్పందించారు. కొంతమంది తమకేమీ తెలీదన్నారు. కొంతమంది కొందరు తప్పు చేస్తే సినీ పరిశ్రమ మొత్తానికి ఆపాదించొద్దన్నారు. కానీ రాము స్టైలే వేరు కదా. వర్మ తన సహజ శైలికి అనుగుణంగా దూకుడు పెంచారు. సిట్ పై చిరుబురులాడారు. ఎక్సైజ్ డైరెక్టర్ పై సినీ డైరెక్టర్ మండిపడ్డారు.